హలో ఫ్రెండ్స్, నా పేరు విక్కీ జాంప్. ఇవాళ మీ అందరి కోసం చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకొచ్చానండి. ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. బేసిక్గా ఎంబ్రాయిడరీ మిషన్ కొనేటప్పుడు కస్టమర్లకి 100కి 90%, 95% కస్టమర్లకి అంత అవగాహన ఉండదు. సో దీన్ని బట్టే కస్టమర్ని డీలర్స్ కహానీలు చెప్తారు. మొదటి కహానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, నాది 6G టెక్నాలజీ లేదా 7G టెక్నాలజీ. ఇప్పుడు కొత్తగా నేను ఒక వీడియో చూసానండి, అందులో 8G అని పెట్టారు. 5Gయా, 4Gయా, 6Gయా, 7Gయా అనేది కాదండి, ఇవి పేర్లు మాత్రమే. సో ఎవరి పేరు కావాల్స్తే వాళ్ళు వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ SGK పక్కన నేను 7G వేస్తే 7G కాదండి, అది పేరు మాత్రమే, అది మోడల్ నంబర్ మాత్రమే. ఇంకోటి HSW 5G అంటే HSW 5G లేటెస్ట్ వర్షన్ అండి. ఇది టెక్నాలజీ కాదండి. 5Gయా, 6Gయా, 7G అని చెప్పి మార్కెట్లో ప్రమోట్ చేస్తుంది, టెక్నాలజీలు కాదు. ఇది 5G అనేది మోడల్ నంబర్ అండి. సో ఇలాగే కొంతమంది వేరే కంపెనీ పేరు పెట్టి దాని పక్కన 6G ఆడుతున్నారు, లేదా వేరే పేరు పెట్టి 7G అని చెప్తున్నారు. ఇవి టెక్నాలజీస్ మాత్రం కాదండి. మనకు సెల్యులర్ నెట్వర్క్ లాగా టెక్నాలజీ 6G అంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది, 7G అంటే చాలా స్పీడ్గా ఉంటుంది అనేది కాదండి. సో ఇలా చెప్పే వాళ్ళని మొదటి విషయం మీరు అడగాల్సింది ఏంటంటే, ఏంటి డిఫరెన్స్ 5Gకి 6Gకి 7G అంటే ఏంటి డిఫరెన్స్? కొంతమంది ఏంటంటే ఇది మూవబుల్ స్క్రీన్ అంటే 7G అని చెప్పి చెప్తున్నారు. ప్రతి మిషన్లో మూవబుల్ స్క్రీన్ వస్తుందండి, చాలా మటుకు మిషన్స్లో మూవబుల్ స్క్రీన్ వస్తుంది. సో 5Gయా, 6Gయా, 7G అనేది దాన్ని బట్టి మిషన్ ప్రైస్ అయితే డిసైడ్ అవ్వదు. నెక్స్ట్ పాయింట్ అండి, చాలామంది డీలర్లు ఏంటంటే మగ్గం వర్క్ కోసం రకరకాల విధంగా ఆలోచనలు చెప్తున్నారు, కస్టమర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు మగ్గం వర్క్ ఏంటో ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మగ్గం వర్క్ అంటేనండి బేసిక్గా ఎంబ్రాయిడరీ మిషనే. ఇలా ఎంబ్రాయిడరీ మిషన్ కొనేటప్పుడు ఎలాగ వస్తుందండి, ఫ్యూచర్లో మనం డివైజ్లు యాడ్ చేసుకోవచ్చు మిషన్కి. సో డివైజ్లు యాడ్ చేసుకున్న తర్వాత ఈ డివైజ్ల పని ఏంటంటే పూసలు కొడతారండి. ఇది చిన్న పూస 2.5 mm, అది కాకుండా ఇది వచ్చి పైప్ 4 mm పైప్, లేదా ఈ ప్లేస్లో మనం 4 mm పూస కూడా పెట్టుకోవచ్చు. సో ఈ డివైజ్ని మనం మగ్గం వర్క్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నాం. సో పూసలు కుట్టే డివైజ్, దీంతో పాటు జర్దోసి లాగా అనేది కోడింగ్ డివైస్. సో ఇది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా కోడింగ్ డివైస్ అండి. సో ఈ డివైజ్ని యాడ్ చేస్తే దీన్ని మగ్గం వర్క్ డివైజెస్ అంటాం. సో ఈ డివైజుల మీద కుట్టే డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇదంతా కూడా మీకు దూరం నుంచి వస్తే జర్దోసి లుక్ వస్తుందండి. ఇదంతా కూడా కోడింగ్ వర్క్, అంటే ఈ డివైస్ కుట్టింది. మనం ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కున్న తర్వాత ఈ డివైస్ ఎప్పుడైనా మనం బిగించుకోవచ్చు, ప్రతి కంపెనీకి బిగించుకోవచ్చు అండి. సో ఈ డివైజెస్ కోసం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డివైజెస్ కోసం మార్కెట్లో అఫ్వాలు ఏమి నడుస్తున్నాయంటే, ఈ డివైస్ కరెక్ట్గా పని చేయట్లేదు, ఈజీ కాదు, కంప్లైంట్లు వస్తున్నాయి, డిజైన్స్ లేవు, ఇవన్నీ కథలు చెప్తున్నారండి చాలామంది డీలర్లు. అసలు నిజమా కాదా అనేది మీరే తెలుసుకుందాం, మీ చేత నేను చెప్పిస్తాను. అవునా కాదా అనేది మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, కాసేపటికి మగ్గం వర్క్ డిజైన్లు పనిచేయవు లేదా డివైజెస్ సక్సెస్ఫుల్ కాదని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి మన మిషన్లు తయారు చేసినవి కాదండి, కానీ మనం ఈ ఫ్యాబ్రిక్లు మీరందరికీ, లేడీస్ అందరూ కూడా ఎవరైతే బుటిక్ ఫీల్డ్లో ఉన్నారో, లేదా ఎవరైనా సరే, ఇప్పుడు బ్రైడల్ లెహెంగాలు చూస్తూ ఉండొచ్చు మీరు, స్టేజ్ మీద పెళ్లి కూతురు డ్రెస్ చూసే ఉంటుంటే అవన్నీ మనం చూసేటప్పుడు దూరం నుంచి చూస్తే హ్యాండ్ వర్క్ లాగా కనిపిస్తుంది, అంటే జర్దోసి వర్క్ లాగా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి మనం గార్మెంట్ని చూసామనుకోండి, అది మగ్గం వర్క్ కాదు, అది వచ్చేటప్పటికి కోడింగ్తో కుట్టే మెటీరియల్ అండి. కోడింగ్ మెటీరియల్ మీకు దాని మీద కనిపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి సీక్వెన్స్ అండి. సో ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ చేసినవి అంటారా? కాదు కదా, మిషన్లు కుట్టినాయి కదా. ఇంకోటి ఇది చూడండి సార్, ఇది వచ్చేటప్పుడు కోడింగ్. ఇప్పుడు నేను మీకు థ్రెడ్ చూపించాం కదండి. సో ఇలాంటి మెటీరియల్స్ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఇవాళ నిన్నటి కాదే, గత 20 సంవత్సరాల నుంచి లేదా 15 సంవత్సరాల ముందు నుంచి ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇది వచ్చి సీక్వెన్స్, పెద్ద సీక్వెన్స్ 8 mm సీక్వెన్స్ అండి. ఇది వచ్చి కోడింగ్ వర్క్. సో సీక్వెన్స్ అండ్ కోడింగ్ వర్క్తో కుట్టిన గార్మెంట్ అండి. ఇంకో ఐటమ్ చూపిస్తానండి. సో ఈ గార్మెంట్ చూడండి, ఇంపోర్టెడ్ గార్మెంట్ ఇది. ఇందులో వచ్చేటప్పుడు 2.5 mm పూస, 4 mm సీక్వెన్స్ అండ్ ఇంకో చిన్న సీక్వెన్స్ కూడా ఉంటుంది ఇందులో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పుడు 3 mm సీక్వెన్స్, ఇంకోటి పైప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో. సో ఈ డివైస్ వచ్చేటప్పటికి డబుల్ బీడింగ్, డబుల్ సీక్వెన్స్, అది కాకుండా ఎంబ్రాయిడరీ. సో ఇలాంటి మీరు ఫ్యాబ్రిక్లు మీరు మార్కెట్లో ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు. ఇవన్నీ చేత్తో కుట్టినవి అంటారా? కాదు కదా. సో చేత్తో కుట్టాలంటే ఇదే గార్మెంట్ మినిమం 5,000 రూపాయలు మనం అమ్మాల్సి వస్తుంది. కానీ మార్కెట్లో మీకు 400-450 రూపాయలకి మీటర్ దొరుకుతుంది, లేదా హోల్సేల్లో వచ్చేటప్పుడు 200-300 రూపాయలకి మీటర్ దొరికేస్తుంది. 200-300 మీటర్కి దొరికే ఫ్యాబ్రిక్ చేత్తో కుడతారంటారా? కాదు. సో ఇవన్నీ కూడా ఈ డివైజ్లు కుట్టినాయి. సో ఇదొక గార్మెంట్ అండి, ఇది వచ్చి ఓన్లీ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అండి. సో సీక్వెన్స్ డివైస్, సింగిల్ సీక్వెన్స్ డివైస్ మీద కుట్టిన డివైస్ అండి.
సో ఇవన్నీ వచ్చి మల్టీ హెడ్ మిషన్స్ మీద కొడతారండి, సింగిల్ హెడ్ మిషన్స్ మీద కాదు. అంటే ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్ దగ్గర 176 హెడ్, 150 హెడ్, 200 హెడ్ మిషన్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద మిషన్స్ మొత్తం ఒక ఫ్లోర్ అంతా ఒక మిషనే ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పటికి రోజుకి 1000 నుంచి 2000 మీటర్లు తెంపుతారండి. అంటే 1000 నుంచి 2000 మీటర్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. 1000-2000 మీటర్లు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనకి ఆల్ డివైజ్లు ఇబ్బంది పెట్టనప్పుడు మన డివైజ్లు ఎందుకు ఇబ్బంది పడతాయి? ఒక సింగిల్ హెడ్ మీద, ఒక డివైస్ మీద ఎందుకు ఇబ్బంది పడతాయి? సో ఈ గార్మెంట్ చూడండి ఫ్రెండ్స్, ఈ గార్మెంట్ వచ్చేటప్పటికి ఇది కూడా కోడింగ్ అండ్ సింగిల్ సీక్వెన్స్. సో ఇదంతా కోడింగ్ సింగిల్ సీక్వెన్స్ డివైస్ అండి. సో ఇలాంటి గార్మెంట్లు మీరు ఎన్నో చూసుంటారు. దీని తర్వాత నుంచి మీకు చిన్న క్లారిటీ వచ్చేస్తారండి మకమర్ డివైస్ అంటే ఏంటో అనేది. సో మల్టీ హెడ్ మిషన్స్ మీద బ్రహ్మాండంగా పనిచేసే మిషన్స్ మన సింగిల్ హెడ్ మిషన్స్ మీద కూడా పనిచేస్తాయి. కానీ డీలర్లు మీకు ఎందుకు కథలు చెప్తున్నారు? దానికి చెప్పడం కారణం ఏంటంటే ఆ డివైజెస్ బిగించడం కానీ సర్వీస్ చేయడం కానీ సులువు కాదు. సులువు కానప్పుడు వాళ్ళు మీకు డైరెక్ట్గా నో అని చెప్పకుండా, నేను వేయలేను అని చెప్పకుండా మీకు చెప్పే కథలు ఇవన్నీ. ఇంకో పాయింట్ అండి, చాలామంది డీలర్లు ఏం చెప్తారంటే మాది లోకల్లో బ్రాంచ్ ఉందండి, సర్వీస్ మీకు త్వరగా అందుతుందండి అని చెప్తారు. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, 20 బ్రాంచ్లు ఉన్నా 25 బ్రాంచ్లు ఉన్నా కాదండి, ఎంతమంది టెక్నీషియన్స్ కంపెనీ దగ్గర ఉంది అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో మా బ్రాంచ్ ఉంది, గుంటూరులో మా బ్రాంచ్ ఉంది. మా బ్రాంచ్ ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే మీకు కంటి ముందు కనీసం 10 మంది టెక్నీషియన్స్ కనిపిస్తారండి. మా రాజమండ్రి బ్రాంచ్లో 20 నుంచి 25 మంది టెక్నీషియన్స్ ఉన్నారండి. గుంటూరు బ్రాంచ్లో వచ్చి 8 మంది టెక్నీషియన్స్ ఉన్నారండి. కొన్ని కంపెనీస్ అయితే సేమ్ డే సర్వీస్ అని చెప్తున్నారు. సేమ్ డే సర్వీస్ ఎలా ఇస్తారు సార్? సేమ్ డే సర్వీస్ ఎలా ఇస్తారు? మీకు హైదరాబాద్లో టెక్నీషియన్స్ ఉండి రాజమండ్రిలో బ్రాంచ్లో మీకు అమ్మితే సేమ్ డే సర్వీస్ ఎటువంటి ఇస్తారండి? సో ఇవన్నీ కూడా అమ్మేటప్పుడు చెప్పే కథలండి. బేసిక్గానండి అమ్మే ఆయనకి సర్వీస్ ఇచ్చే ఆలోచన ఉండాలి. సో మీకు రాజమండ్రిలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎంత దూరం, రాజమండ్రి నుంచి హైదరాబాద్ కూడా అంతే దూరం అండి. సో బ్రాంచెస్ని చూసి కాదండి, సర్వీస్ని చూసి మిషన్ కొనండి. ఇంకో పాయింట్ వచ్చేటప్పటికండి బ్రాండ్ వాల్యూ. బ్రాండ్ వాల్యూ అంటే ఏంటి? బేసిక్గా బ్రాండ్ వాల్యూ అనేది అంటే ఏంటంటే మనం కంపెనీ మీద పెట్టే పేరు, అది ఎంత ఇంపార్టెంటో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మా షాప్ పేరు వచ్చి శ్రీ గోపాలకృష్ణ కలెక్షన్స్, అంటే SGK. SGK అంటే 1975లో స్టార్ట్ అయిన స్టోర్ అండి. 1975 నుంచి ఇప్పుడు 2024 నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు గోల్డెన్ జూబ్లీ. ఈ బ్రాండ్ ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను నా పేరుని పాడు చేసుకోలేము. 49 ఇయర్స్ గుడ్ విల్ అటాచ్ చేసి ఉందండి. ఇప్పుడు మన స్టోర్లో అమ్మే మిషన్స్ మీద నేను ఏ వీనస్ పేరు పెట్టినా, ఏ పేరు పెట్టినా, XYZ మీకు తెలియదేం కాదు, మార్కెట్లో దొరికే పేర్లు ఏ పేరు పెట్టినా సరే, రేపు అనే రోజు నేను ఈ బ్రాండ్ని మార్చేసాను అనుకోండి, ఆ కంపెనీ మూతపడిపోయిందండి, ఇప్పుడు స్పేర్ పార్ట్ దొరకట్లేదని చెప్పడం కహానీలు ఉంటాయి. సో దానికోసమే మీకు బ్రాండ్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ పేరుని మార్చాలంటే అవతల డీలర్ రోడ్ జడవాల. సో రకరకాల పేర్లతో అమ్మే మిషన్స్, సో ఇవాళ రోజు నేను ప్లూటో పేరు మీద అమ్మాను, నాకు మిషన్స్ సర్వీస్ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా నేను ఏంటంటే ప్లూటో పేరు మార్చేసి జూపిటర్ పేరు పెడతా, లేదా ఏదో వేరే పేరు పెడతా. పేరు మార్చాలంటే డీలర్కి నిప్పి కలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే HSW 5G ఉంది. HSW అనేది 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు అంత ఈజీగా బ్రాండ్ తయారైన తర్వాత పేరు మార్చడానికి మార్చలేరు. సో బ్రాండ్ వాల్యూ అనేది అలా డిసైడ్ అవుతుందండి. సో దయచేసి మీరందరికీ కూడా ఏంటంటే రేపు అనే రోజు మీకు సర్వీస్ దొరకాలి అంటే నోటిఫైడ్ డీలర్ దగ్గర మంచి బ్రాండ్ మిషన్ మాత్రమే కొనండి. సో దయచేసి డీలర్కి ఎంత గుడ్ విల్ ఉంది, మరియు బ్రాండ్ వాల్యూ ఎంత ఉంది, మరియు సర్వీస్ ఇచ్చే కేపబిలిటీ ఉందా లేదా డీలర్కి, అక్కడ మాత్రమే మిషన్ కొనుక్కోండి. సో ఇంకో పాయింట్ ఫ్రెండ్స్, బయట డీలర్లు చెప్పే కథలు అన్ని మిషన్స్ ఒకటేనంట. అంటే ఏ బ్రాండ్ కొనుక్కున్నా ఒకటే మిషన్, అంటే బ్రాండ్ లేని మిషన్ కూడా అదే ప్రైస్ దొరుకుతుందంట, బ్రాండ్ ఉన్న మిషన్ కూడా అదే ప్రైస్ దొరుకుతుందంట. మరి మిషన్ రేట్ తెలుసుకోవడం ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బేసిక్గా మిషన్స్ అనేవి అన్నీ కూడా చైనా మేడేనండి. కొంతమంది దీన్ని జాపనీస్ మిషన్ అని చెప్పి అమ్ముతున్నారు. ఈ మిషన్సే కానీ జపాన్లో తయారవుతే మీకు 10 నుంచి 15 లక్షలు తక్కువ దొరకదండి. ఈ మిషన్స్ అన్నీ కూడా మీకు 4 lakh బిలో లేదా 5 lakh బిలో మాత్రమే ఉంటుందండి. 5 lakh ఎక్సీడ్ మాత్రం అవ్వండి. సో జాపనీస్ మిషన్ ఎందుకు అమ్ముతున్నారు? ఇవన్నీ కూడా జాపనీస్ టెక్నాలజీ అండి. తెలివిగా కొంతమంది జాపనీస్ మిషన్ అని చెప్పి చెప్తున్నారు. ఈ డిస్ప్లే ఉన్నది మాత్రం జపాన్లో తయారవుతుందండి. ఇందులో వాడే టెక్నాలజీ మాత్రం జాపనీస్ టెక్నాలజీ అండి. అంటే దాహో A15+ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అది మాత్రమే జపాన్ అండి. మరి మిషన్లో తేడా ఏంటి? అన్ని జపాన్ మిషన్లు కదా, మరి ప్రైజింగ్ ఎలా డిసైడ్ అవ్వాలని చెప్పి ఆలోచన ఉంటుంది. సో ప్రైజింగ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. మనకి బాడీ టైప్ అండి, బిల్టింగ్ క్వాలిటీ ఏదైతే ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకుని తయారవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ HSW అనేది ఈ టైప్ బాడీ నడుస్తారండి. ఇందులోనే C టైప్ అంటాం, దీన్ని హెవీ C టైప్ బాడీ అంటాం. దీని తర్వాత వచ్చేటప్పటికి ఇది లైట్ వెయిట్ అండి. కొన్ని కంపెనీస్ ఇలాంటి బాడీ ప్రమోట్ చేస్తుంది, ఇది లైట్ వెయిట్.
దీనికి అప్రాక్సిమేట్లీ 70 to 80 kgs తేడా వస్తుందండి మ్యానుఫ్యాక్చరింగ్లో. అది కాకుండా చైనాలో కూడా రకరకాల మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కూడా చైనాలోనే తయారవుతుంది, శాంసంగ్ కూడా చైనాలోనే తయారవుతుంది, ఓపో వివో కూడా చైనాలోనే తయారవుతుంది. శాంసంగ్లో కర్వ్ డిస్ప్లే మొబైల్ కొనుక్కోవాలంటే 70-80 వేలు ఉంటుందండి. అదే మొబైల్ OnePlusలో కొనుక్కోవాలంటే 50-60 వేలు ఉంటుంది. అదే కర్వ్ డిస్ప్లే ఓపో వివోలో కొనుక్కోవాలంటే 20-25 వేల రూపాయల మధ్యలోకి వచ్చేస్తుంది. మరి తేడా ఏంటి? మ్యానుఫ్యాక్చరర్ ప్రీమియం ఉంటే మంచి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. మ్యానుఫ్యాక్చరర్ కానీ చైనాలో తక్కువ రకం మ్యానుఫ్యాక్చరర్ ఉంటే తక్కువలో తయారైపోతుంది. సో హెచ్ఎస్డబ్ల్యూ బాడీ చూసాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పుడు ఎస్జీకే బాడీ అండి. ఎస్జీకేలో డెల్టా సిరీస్ ఇది. సో ఈ మిషన్నే కొంతమంది మీకు హెవీ బాడీ కింద ప్రమోట్ చేస్తున్నారు వేరే బ్రాండ్ వాళ్ళు. హెవీ బాడీ అని చెప్పేసి మీకు 20-25 వేలు 50 వేల వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది వచ్చేటప్పటికి ఈ బాడీ చూడండి ఫ్రెండ్స్. లేదా కొంతమంది క్లాసిక్ పేరుతో అమ్ముతున్నారు, రకరకాల పేర్లతో అమ్ముతున్నారు. ఈ బాడీ ఒక్కటే కాదండి, లోన వాడే మోటార్ సర్వో మోటార్ కాదా చూసుకోండి, లోన వాడే ఎక్విప్మెంట్స్ ఎలాంటిదో చూసుకోండి. మీరు చూడడానికి అవకాశం ఉండదు కాబట్టి సో డీలర్ని నమ్మాల్సిందే. సో ఈ విషయంలో మీకు ఏంటంటే కస్టమర్లు అనేది మోసపోతున్నారు. ఇంకోటి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి దీన్ని ఆర్మ్డ్ బాడీ అంటారు, లేదా క్యాస్ట్ ఐరన్ బాడీ అంటారు, లేదా బటర్ఫ్లై బాడీ అంటారు. సో ఈ బాడీ వచ్చేటప్పటికి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాల బాడీలు తయారవుతాయండి చైనాలో. మనం ఎంత డబ్బు ఇస్తే అంత మంచి క్వాలిటీ వాళ్ళు తయారు చేసి ఇస్తారు. సో బ్రాండ్ వాల్యూని కానీ నేను క్వాలిటీని నిలబెడదాం అనుకుంటాను అనుకోండి, వారంటీ కానీ మనం ఎక్కువ ఇద్దామనే ఆలోచనలో ఉందనుకోండి, మంచి క్వాలిటీ యూజ్ చేస్తాను. కొన్ని బ్రాండ్లు ఏంటంటే ఈ బాడీలోనే సెమీ మోల్ బాడీ తయారు చేస్తున్నారు. అంటే బటర్ఫ్లై లాగే ఉంటుంది, మీకు చూడడానికి అన్ని మిషన్లు ఒకలాగే ఉంటాయి, కానీ కంప్లీట్ క్యాస్ట్ ఐరన్ కాదు. కొంత ఐరన్ మిక్స్ అవుద్ది, కొన్ని పాటలు వచ్చి ఐరన్ ఉంటాయి, కొన్ని మోడల్ వచ్చి క్యాస్ట్ ఐరన్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది వేరియేషన్ వచ్చేస్తుంది. ఏ స్పేర్ పార్ట్ మార్చినా సరే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ 10 నుంచి 15 వేల రూపాయలు తేడా వచ్చేస్తుంది. ఇంకో పాయింట్ ఫ్రెండ్స్, ఏ బ్రాండ్ కూడా మిషన్లు తయారు చేయదు. ఇండియాలో అమ్మే బ్రాండ్లు ప్రతిదీ కూడా మల్టీ హెడ్ నీడిల్ మిషన్స్ ప్రతిదీ కూడా ఇండియాలో మిషన్స్ తయారు అవ్వవు. అసెంబుల్డ్ మిషన్స్ వేరే అండి. ఇంపోర్టెడ్ మిషన్స్ వచ్చేటప్పటికి అన్నీ కూడా చైనాలోనే తయారవుతాయండి. చైనాలో ఎవరికి కూడా ఫ్యాక్టరీలు లేవు. వాళ్ళు ఏంటంటే అవుట్ సోర్స్ చేసుకుంటారు. ఒక కంపెనీ పేరెంట్ కంపెనీ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మిషన్ మేము బ్రాండింగ్ చేయించుకుంటాం, వైట్ లేబులింగ్ అంటారు దాన్ని. వైట్ లేబులింగ్ చేయించుకుని మన మిషన్స్ మన బ్రాండ్ పేరుతో అమ్ముతాం. సో బేసికలీ ఫ్రెండ్స్, ఎక్కడ మిషన్ కొనుక్కోవాలా అనేది పాయింట్ ఉంది మీకు మళ్ళీ. సో మీకు నమ్మకం ఉన్న చోట కొనుక్కోండి. సర్వీస్ ఎక్కడైతే మీకు నమ్మకం కలుగుతుందో, ఈయన పలానా డీలర్ నాకు సర్వీస్ ఇస్తారు, అది రాజమండ్రి పిఠాపురం లేకపోతే ఎక్కడున్నా సరే, పల్లెటూరులో చిన్న పల్లెటూరులో ఉండి మెట్రో సిటీస్లో ఉన్నా సరే కస్టమరు సర్వీస్ ఇచ్చే కేపబిలిటీ కానీ డీలర్కి ఉంటే మీ మిషన్ లైఫ్ లాంగ్ నడుస్తుంది. మిషన్ ఉన్నంతకాలం మేము సర్వీస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకు మేము సర్వీస్ ఇస్తాం అనేది పాయింట్ కూడా మీరు రైజ్ అవ్వచ్చు. నేను మీకు చెప్తాను ఒక పాయింట్. నేను మెటీరియల్ బిజినెస్లోకి వచ్చేటప్పటికి 1975 నుంచి ఉన్నాం. మాది 4వ తరం అండి. 4 తరాల నుంచి మేము ఇదే బిజినెస్లోకి ఉన్నాం. మేము ఈ పేరుని స్టేక్ మీద పెట్టాం, అంటే తాకట్టు పెట్టాం. అది కాకుండా మెటీరియల్ బిజినెస్లో మేము వచ్చి 1975 నుంచి ఉన్నాం కారణం కాబట్టి, మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత మెటీరియల్ కూడా అమ్మే ఆలోచన నాకు ఉంటుంది కాబట్టి, మెటీరియల్ మీ దగ్గర మిషన్ ఉన్నంత కాలం మేము మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేద్దాం అనే ఆలోచన మాకు ఉంటుంది కాబట్టి, మెటీరియల్స్లో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత పెద్ద స్టోరు మీకు మెటీరియల్స్ కోసం ఎక్కడ కూడా దొరకదండి. సో మెటీరియల్ బిజినెస్ కూడా మాకు ఉంది కాబట్టి డెఫినెట్గా నేను మీతో బిజినెస్ లైఫ్ లాంగ్ చేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను మీకు సర్వీస్ ఇస్తాను. సో సర్వీస్ కావాలి అంటే ఎస్జీకే బెస్ట్ షాప్. సో ఫైనల్లీ నేను ఒకే మాట చెప్పేసి కంక్లూడ్ చేస్తానండి. మీకు ఏ బ్రాండ్ కావాల్సిన హెచ్ఎస్డబ్ల్యూ కానీ, రికోమా కానీ, ఎస్జీకే కానీ, ఏ మిషన్ కావాల్సినా సరే మా స్టోర్కి విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, మిషన్ ఎలా పనిచేస్తుందో ఎక్స్పీరియన్స్ చేయండి, మా సర్వీస్ కేపబిలిటీ కూడా చెక్ చేసుకోండి. మా టెక్నీషియన్స్ దగ్గర ఉన్న టాలెంట్ కూడా మీకు కంటి ముందు కనిపిస్తుంది. డివైజెస్ పనిచేస్తున్నా లేదా లైవ్లో చూపిస్తారు. ఇవే కాకుండా మీకు ఒకే చోట మెటీరియల్ ఉన్న చోట మొత్తం అన్ని మెటీరియల్స్, దీనికి డివైస్ సంబంధించిన పూసలు కానీ, పట్టు కానీ, కింద పేపర్ రోల్ కానీ, దారాలు కానీ, ఏ మెటీరియల్ కావాల్సినా సరే వన్ అండ్ ఓన్లీ స్టాప్ అండి ఎస్జీకే కలెక్షన్స్ రాజమండ్రి.